హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మేము వచ్చేసి నేను మా తమ్ముడు వచ్చేసి వరదాజ్పూర్ వచ్చినాము. ఇక్కడ మా మేనత వాళ్ళు ఉంటారు. మా బావ ఇట్లా కంకులు కాల్చుకుందామని ఫోన్ చేసారు, మొక్కజొన్న కంకులు. అందుకని వచ్చేసినాము. ఇప్పుడు కంప్లీట్ వీడియో మీకు చూపిస్తా. ఇప్పుడే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడొచ్చు. సరే మరి, ఓకే, వెళ్దాం మరి. మొత్తానికైతే బావి కాడికి వచ్చేసినాము. ఒక్కసారి చూడండి, మా బావల బావి ఇదే. షెడ్ కనిపిస్తుంది కదా, ఆవుల షెడ్. అది ఆ పక్కనే ఉన్నాడు, కిందికి ఉన్నాయి చూడు ఆవులు. ఒకసారి చూడండి, షెడ్ మాత్రం మంచిగా వేసారు, న్యాచురల్గా ఉంటుంది. మా బావ రేకులు వాడు న్యాచురల్గా వాడతాడు. ఆ తుంగతోటి వేసాడు, మంచిగా చల్లగా ఉంటుంది ఆవులకు. చూసారు కదా, పక్కనే ఆవులు అక్కడ కట్టేసి మేస్తున్నాయి. పక్కన నుంచి చూస్తుండే మా నడిబావ నరసింహ, మా బావ పేరు. ఇక అక్కడికి వెళ్దామని వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ చూసేసరికి ఇక్కడ అరటి చెట్టుకి ఇలా పడ్డది, కింద పడ్డది. చెట్టే కూలిపోయింది మొత్తము. అక్కడికి వెళ్తే పెద్ద గెల ఉంది, చిన్న చెట్టు వేసింది. ఒక్కసారి చూడండి, చెట్టు చిన్నగా ఉంది, ఎంత పెద్ద ఉందో గెల. దీనికి పండ్లు మక్కినాయి. ఆ పండ్లు ఏంటంటే మొత్తము గీతలు పడ్డాయి. ఆల్రెడీ ఇది పాకానికి వచ్చేసింది, మక్కుతున్నాయి. ఆ కొట్టేసి గడ్లు వేయాలి, మక్కేయాలి. మా బావ మరి చూసుకోలేదో ఏమో, పని మీద పడి అట్నే పోయింది. ఇక నేను చెప్పేసిన, బావ ఇట్లా గెల కొట్టేసి గడ్డ మక్కేయంటే అప్పుడే కొట్టేసి మాల్లోని చెప్పిండు. కొడవ తీసుకొచ్చిండు. మాల్లో చూడండి ఒక్కసారి ఎంత కష్టపడుతుండో. మొత్తానికి కష్టానికి ఫలితం దక్కింది. ఇక కోసిన తర్వాత ఎత్తనికి చాలా ఇబ్బంది పడుతుండు. ఇక మామ ఒకసారి రా అంటే ఇక నేను పోయి కెమెరా పక్కకి ఇచ్చేసి నేను వెళ్ళి ఆ గెల తీసుకొని ఎక్కడెక్కడ కట్ చేసేసి గడ్డ పెట్టినాం. ఇక మక్క పెట్టేసినాం. అది మక్క పెట్టగానే మా చిన్ననాడు వచ్చిండు, అక్కిలిన పేరు. మామ నేను చేపలు పట్టుకొని వచ్చినా అని చెప్పిండు. ఏవి చేపలు అంటే సార్ చూపెట్టండి, చూడండి ఒకసారి చేపలు ఎంత మంచిగా ఉన్నాయో. ఇక ఈయనతో కూడా మాట్లాడి చేపలు కూడా చూసేసి ఇక కంకులకు పోదామని పోతుంటే ఇక టమాటా చేను చూడండి ఒక్కసారి. టమాటా మొత్తము రోగం పడ్డది, కొర్రాయి రోగము. ఇది అసలు కొర్రాయి రోగం పడుతుంది, కంట్రోల్ కాదు, మొత్తం ఖరాబ్ అయింది చూడండి ఒక్కసారి. మా పొలం కాడ కూడా అంతే. ఈ పొలం వచ్చేసి మా చిన్నబావది. ఇక పైన కొంచెం వెళ్ళిన తర్వాత ఇగో ఇది ఎర్రపూత చిక్కుడు చూడండి. ఎర్రపూత చిక్కుడు అయితే చాలా బాగుంది. ఎర్రపూత చిక్కుడు చూసుకొని ఇక్కడ బాయిల నీళ్ళు తగ్గినాయి. బాయిల నీళ్ళు చూసుకొని ఇక డైరెక్ట్ మొక్కజొన్న చిన్నకి వెళ్ళినాం. ఒకసారి చూడండి, ముదిరిపోయింది. అక్కడిక్కడ లాత కంకులు ఉన్నాయి. లాత కంకులు ఇద్దామని వచ్చినాం, సంచి పట్టుకొని వచ్చినాం. కాల్చిన కంకులు ఉంటాయి కదా, ఆ కాల్చిన తర్వాత నిప్పులకి తీసి ఆ బూరు తీస్తారు కదా, బూరు తీస్తుంటే బూరు తీయమని మా అల్లుడికి ఇస్తే చూడండి ఒకసారి ఎంత కష్టపడుతుండో. రౌతు మీద పెట్టి అది తీస్తుండు, చాలా కష్టపడుతుండు. ఈయనది ఒక ఈయన నీకు తీయరా అని అఖిల్ వచ్చిండండి. అఖిల్ ఈయన మొత్తం ఇద్దరు కలిసి వీకిరు. అయినా రాలేదు. ఆయన పోయిండు, ఆయన ఇంకొక కంకు దొరికితే ఇంకొక కంకు దగ్గర వేయండి. ఈయన వేయండి, ఇంకో వచ్చింది ఆయన డింపు అయిన వచ్చాడు. డింపు అయిన అల్లుడు ఆయన వచ్చి ఇద్దరు అయితే గుంజుతున్నారు ఒకసారి. ఎట్లా గుంజుతురు లాస్ట్కి అయితే ఎట్లా పెట్టి తీసిరు, కష్టపడి తీసిరు. ఇప్పుడే తిన్నా, ఒక 2 కంకులు తినడానికి దవడలు నొప్పెడుతున్నాయి. చాలా మంచిగా ఉన్నాయి కంకులు. చాలా రోజుల తర్వాత కాల్చుకొని తిన్నాము. చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.